నా పేరు ప్రవీణ్ అండి. ఈపీఎఫ్ఎల్‌లోనే పనిచేస్తున్నాను 23 నుంచి. ప్రస్తుతానికి ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ రోల్‌లో ఉన్నా. ముందు అకౌంట్స్ ఆఫీసర్ రోల్ ఉండేది. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్. చాలా రోజులు యాక్చువల్‌గా మేడం చాలా మంచి కైండ్ వర్డ్స్ వాడారు. చార్మి గారు. కన్సిస్టెన్సీ అని, లేదంటే హావ్ బీన్ పెర్ఫార్మింగ్ అని, లేదంటే డిడ్ వెల్ అన్నట్టుగా. బట్ దేర్ వాస్ ఎ స్ట్రగుల్ పార్ట్ యాస్ వెల్ ఇన్ థట్. బట్ మెనీ ఆఫ్ యూ మీరు కూడా చాలా స్ట్రగుల్ చూసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా చూస్తూ ఉండొచ్చు కదా! సో, ఐ హోప్ దట్ మెనీ ఆఫ్ యూ వుడ్ కమ్ టు దిస్ సైడ్ యాస్ వెల్ సమ్ డే. కొన్ని క్వెషన్స్ ముందు నేను మిమ్మల్ని అడుగుతాను. దాని తర్వాత మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారని అడిగితే అకార్డింగ్‌లీ ఐ విల్ ఓరియంట్ మై సెషన్. ఓకే. సో దట్ మీ టైమ్, నా టైమ్ కూడా మీకు మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఎంతమంది మొత్తం నోటిఫికేషన్ ఫుల్‌గా చదివారు? ఏపీఎఫ్‌సి, ఈఓ, ఏఓ నోటిఫికేషన్. ఓకే. ప్లీజ్ గో అండ్ రీడ్ ఇట్ ఫస్ట్. ఓకే. అంటే ఏందైనా ముందు మనకది కొంచెం మీకు క్లారిటీ మేమిచ్చేదానికన్నా మీ సెల్ఫ్ రీడ్‌లో కొంచెం బాగా వస్తది. సెకండ్ థింగ్, ఇక్కడ దాకా వచ్చారంటే ఎటువంటి కోచింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద తెలియకుండా ఇక్కడికి వచ్చారంటే యూ ఆర్ లక్కీ ఐ షుడ్ సే. ఎందుకంటే ఇట్స్ ఎన్ ఎగ్జామ్. మీకు ఎంత స్కోప్ ఉందంటే ఈ ఎగ్జామ్‌లో ఒక ల్యాడర్‌గా మేడం చెప్పినట్టు డైరెక్ట్‌గా జంప్ చేయలేనప్పుడు, లేదంటే మనము ఎఫర్ట్స్ కన్సిస్టెంట్‌గా పెట్టలేనప్పుడు ఒక స్టాప్, సేఫ్ స్టాప్. అక్కడి నుంచి ఫర్దర్‌గా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ యూ, అంటే ఇంకోటి కూడా మేడం చెప్పినట్టుగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ప్రిపరేషన్. ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ ఫర్ ఎగ్జామ్స్ కోసం చదివితే మాత్రం మన దగ్గర ఏమీ నిలబడదు. ఎగ్జామ్స్ కోసమే చదవాలి మన ఓరియంటేషన్ అంతానే. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ యాజ్ వెల్. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో. మనం డ్రీమ్ చేసేటప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కూడా ఎక్కువ డ్రీమ్ గోల్, మెయిన్ గోల్ ఏముంది, దాని గురించే మనం అయిపోయాము, సూట్ వేసుకున్నాము, మన కార్ దిగుతుంటే ఒక ప్యూన్ వచ్చి డోర్ తీస్తున్నాడు, వరుసగా నలుగురు ఐపీఎస్ ఆఫీసర్‌లో లేదంటే నలుగురు సీఏలు, ఎస్ఏలు వరుసగా నుంచున్నారు మన దగ్గరికి రిసీవ్ చేసుకోవడానికి. ఒకళ్ళు వీడియో తీస్తున్నారు. అరే వాట్ ఎ డ్రీమ్! ఆ మైండ్ సెట్ కన్నా ఈరోజు 10 క్వెషన్స్ ప్రాసెస్ చేసినాను. 10 క్వెషన్స్‌లో అంటే ఇంత హార్డ్ టైమ్‌లో కూడా ఆ 10 క్వెషన్స్ నేను కూర్చొని ఈరోజు నా ప్రాసెస్ నేను చేశాను. ఎంజాయ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దట్ ఈస్ జనరల్‌గా చెప్పాలనుకుంటున్నాను మీకు.